ఎప్పుడైతే రాజులు, జమీందారులు వాళ్ళ రాజ్యానికి కావాల్సిన సంపద కోసం, ఆరు వాళ్ళ ఖజానా పెంచుకోవడం కోసం అడవుల్లో దాగిన సంపదల మీద కన్నేసి, అక్కడ ఉన్న మినరల్ రిసోర్సెస్, మషాలాలు, చెట్లు, వేట, లేకపోతే భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ ఉన్న గిరిజనుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. చరిత్ర చూసుకుంటే ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు 19వ శతాబ్దంలో సంతాల్ తిరుగుబాటు. బ్రిటిష్ జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా సంతాల్ తిరగబడ్డారు. ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంపా రివోల్ట్. రాజులు, బ్రిటిష్‌లు అడవి మీద హక్కు చూపించగా ఆయన పోరాడారు. తెలంగాణలో కొమరం భీం జల్ జంగిల్ జమైన్ కోసం తన ప్రాణం పెట్టారు. కాంతారా మూవీ చూస్తున్నప్పుడు నాకు ఇవే గుర్తొచ్చాయి. ఈ మూవీ బేస్ స్టోరీ సేమ్ ఒక రాజు అడవి భూమి మీద అధికారం కోసం ఆశపడడం, అక్కడ ప్రజలకు దైవబలం తోడయి, ఆ రాజుని ఎలా ఎదిరించారు అనేది సినిమా మెయిన్ ప్లాట్‌లా కనిపిస్తుంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? నాకేమనిపించిందో మూవీలోని కొన్ని క్యారెక్టర్‌ని పెయింట్ చేస్తూ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గానీ ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది నిజంగా రూట్స్ నుంచి కల్చర్‌ని చూపించే సినిమా. 'కాంతారా' ఫస్ట్ పార్ట్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ చాలా బాగున్నాయి. కానీ రిషబ్ శెట్టి ఈసారి కూడా కమిట్మెంట్ చూపించారు. ఈ మధ్య రిలీజియన్‌ని అడ్డుపెట్టుకుని సినిమా తీస్తే ఎలాగోలా డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు కొన్ని సినిమాలు వస్తున్నాయి. బట్ ఈ మూవీ మాత్రం జెన్యూన్‌గా ఆ కల్చర్ మీద రెస్పెక్ట్‌తో తీసినట్టే అనిపిస్తుంది. డైరెక్షన్ గానీ, యాక్షన్ గానీ వావ్ అనిపిస్తుంది. బెర్మేగా ఆయన నటన, చివర్లో గులిగా ఆత్మ పొజెస్ అయ్యే సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. సినిమాటోగ్రఫీ అరవింద్ కశ్యప్ చేసిన విధానం టాప్ నాచ్. అడవుల్లో లైట్, షాడో, పొగమంచు అన్నీ న్యాచురల్‌గా కనిపిస్తాయి. మ్యూజిక్ విషయానికొస్తే అజనీష్ లోక్నాథ్ మరోసారి సరిగ్గా హిట్ చేశారు. ఫైట్స్, రిచువల్స్, ఎమోషన్స్ ప్రతి సీన్‌కి స్కోర్ ఖచ్చితంగా సెట్ అయింది. రుక్మిణి వసంత్ చేసిన కనకవతి పాత్ర సూపర్ రాశారు. ఆమె యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. అలాగే జయరామ్ గారు రాజశేఖర్ పాత్రలకి న్యాయం చేశారు. ఇంటర్వెల్‌లో ఫైట్ సీన్ ఫారెస్ట్‌లో చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా సాలిడ్‌గా ఉంటాయి. కథ ఆల్రెడీ తెలిసినట్టే ఉన్నా ప్రెజెంటేషన్ చాలా బాగుంది. కానీ అన్నీ పర్ఫెక్ట్ అనడం కష్టం. ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. చాలా స్లో పేస్‌గా, ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉన్నట్టు ఉంటుంది. గుల్షన్ దేవయ్య చేసిన కులశేఖర్ పాత్ర బాగానే ఉన్నా రాసిన విధానం లేతగా అనిపించింది. ఎందుకో అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాం. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఫైట్స్ ఓవర్ ది టాప్‌గా అనిపించాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న రా రియలిజం ఇక్కడ మిస్ అవుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చిన్న మూమెంట్స్ మాత్రమే నవ్విస్తాయి. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రాస్ యాక్టింగ్, కాస్టింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదనిపించింది. కానీ ఒక్కసారి గులిగా బెర్మేని పొజెస్ అయ్యాక సినిమా గేర్ మార్చేస్తుంది. ఆ తర్వాత నుంచి స్క్రీన్ మీద జరిగేదంతా స్పెల్ బౌండెడ్. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ కలిసి 'కాంతారా చాప్టర్ 1'ని ఒక డివైన్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేస్తాయి. నాకైతే ఆ ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి సినిమా చాలా బాగుందనిపించింది. హియర్ ఈస్ ద ఫైనల్ రివీల్. వాట్ డు యూ థింక్ ఆఫ్ దిస్ ఆర్ట్ వర్క్ అండ్ దిస్ మూవీ? 'కాంతారా చాప్టర్ 1' మీకు నచ్చిందా? కింద కామెంట్స్‌లో రాయండి. ఈ ఆర్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో సినిమా రివ్యూతో, మరో ఆర్ట్ స్టోరీతో.